యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మాలవాసు స్వాగతం చెబుతూ పద్మ గారు ఈరోజు మీ ముందుకి కాటన్ చీరలు కోటాలు అంటే కాటన్లో కోటాలు సూపర్ నెట్లు, అలాగే డోరీ కాటన్ వచ్చిన కాటన్లు, అలాగే షిబోరీ కాటన్స్, కొద్దిగా ఏమంటారు కోటాలు గోల్డ్ బార్డర్ వచ్చి ఇలా 5 కలర్స్ 5 రకాలు మోడల్స్ తోటి మేము ముందుకు వచ్చేసానండి. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటే వచ్చేయండి శారీస్లోకి. ఓకేనా? ఇది ఫస్ట్. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి, అక్కడ కూడా నా ఛానల్ చూడొచ్చు. ఓకేనా? చూస్తున్నారు చాలామంది, కొంతమంది ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచే నాకు వాట్సాప్ పెడుతున్నారు. ఏంటి ఈ మార్క్ వచ్చిందని చూస్తే ఇన్స్టాగ్రామ్ అనమాట. నేను పెట్టడం వరకే కానీ చూడటానికి కూడా నిజంగా చెప్పాలంటే అసలు ఖాళీ దొరికితే శుభ్రం పడుకోవాలని ఉందండి. ఏదో అంటారు చూసారా, పని లేదు తీరుబడి లేదన్నట్టు, అది నా పరిస్థితి ఇప్పుడు. అది ఇది కోట చీర అండి, కాటన్ కోట. అంటే ఇవి చాలా పూతరేకుల్లా ఉంటాయి, అంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి. ఈ సమ్మర్కి చాలా బాగుంటాయి. అంటే తేలిగ్గా ఈ ఉడుకులకు కట్టుకోగలదమా లేదు. ఇది టెంపుల్ బార్డరు, కట్టుకోగలదమా లేదా, బరువు కట్టుకోవట్లేదు ఇప్పుడు ఎవరు చీరలో. టెంపుల్ బార్డర్ వచ్చిందండి. దీనికి కాటన్ బ్లౌజ్ వస్తుంది. ఇది కాటన్ బ్లౌజు, కుచ్చిళ్ళలో పెద్ద టెంపుల్. ఇది రస్ట్ అండ్ గ్రీన్ నాకు ఫేవరెట్ కాంబినేషన్తో ఫస్టే వచ్చాను, అదొకటి. ఇది క్రాస్ డిజైను, కాటన్ కోటాలండి ఇవి. బ్లౌజులు కాటన్ వస్తాయి, కోట ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి బ్లౌజ్ మన్నదు, అందుకే ఈ మెటీరియల్ ఇవ్వడం. ఇది క్రాస్ డిజైన్. ఇవి మీ బడ్జెట్లో ఉంటాయండి ఈ చీరలు, చూసుకోవచ్చు. చాలామంది ఇది కాకపోతే పూతరేకులా ఉంటుంది, అమ్మ చీర చాలా డెలికేట్గా ఉందంటే అలాగే ఉంటాయండి ఈ చీరలు, కానీ మన్నుతాయి. ఇలా స్క్రీన్ షాట్. మన్నికి బాగుంటుంది, నేను బాగా వాడేదాన్ని. కొంచెం లావ్ అయిపోయాక ట్రాన్స్పరెంట్ కట్టుకోవట్లేదు, కానీ సన్నగా ఉన్నప్పుడు బొట్టలా ఉంటుందని కాటన్లు బాగా కట్టేదాన్ని. అదే కాంబినేషన్లో ఇది అటు ఇటు బార్డర్ అండి. అలా ఉంటుంది, అటు ఇటు బార్డరు కాంబినేషన్ అదే. దానికి ఎల్లో బ్లౌజ్ వచ్చింది కదా, ఇది మెహందీ గ్రీన్ అనమాట. మెహందీ అంటే తడిపేసి గోరింటాకు పెట్టుకోనకు రెడీగా ఉంటుంది అది ఎన్నా కలర్. ఓకేనా? స్క్రీన్ షాట్. కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను. ఇది కూడా ఎల్లో. ఇదిగో ఇప్పుడు ఒకటి ఓపెన్ చేశాను కదా, అలాగే ఉంటుంది అటు ఇటు బార్డర్. ఇదిగోండి, ఇది ఏం కలర్ అన్నాలో దీన్ని, మెరూన్ కాదు, రెడ్ కాదు, బీట్రూట్ కలర్ అనుకోవచ్చు. తొక్క తీసేస్తే లోపల కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ వస్తుంది. ఎల్లో బాగుంది, అటు ఇటు బార్డర్తో. ఇదొకటి. ఇవి కాటన్ కోటా చీరలండి. అలాగే ఇది కూడా కుచ్చిళ్ళలో టెంపుల్ వస్తుంది, ఎల్లో. అదిగో కుచ్చిళ్ళలో టెంపుల్, పెద్ద టెంపుల్, చిన్న చిన్న టెంపుల్స్ కాదు. ఇది కూడా ఎల్లో బ్లౌజ్ వచ్చింది. అలాగే ఇది మట్టి కలర్ చెప్తాను నేను ఎప్పుడు మీకు, మట్టి కలర్లా ఉంటుందని. ఈ కలర్ నేను అసలు చెప్పలేను ఏం కలర్ అనేది, నాకు తెలిసి మట్టి కలరే అది. ఇది కూడా మెరూన్ కలర్ బ్లౌజు, అటు ఇటు బార్డర్తో. ప్రింట్లు చూడండి ఎంత బాగున్నాయో. చీరలు మాత్రం చాలా లైట్ వెయిట్ పూతరేకుల్లాగే ఉంటాయండి నిజంగా, కానీ మన్నికి కూడా బాగుంటుంది, రేట్ కూడా రీజన్గా ఉంది. చూసి ఆర్డర్ చేసుకోండి నచ్చితే. ఇది పింక్, ఇది కూడా మట్టి కలరే. మట్టి కలర్ ఈ చీర కూడా బాగుంది కదా. ఓకేనా? స్క్రీన్ షాట్. ఇది నా ఫేవరెట్ కలర్ అండి. ఎప్పుడు ఎన్ని వీడియోలు చేసినా ఈ చీర గురించి అయితే మాట్లాడతాను నేను, ఎందుకంటే కలర్ ఇష్టం, ఈ కాంబినేషన్ ఇష్టం. ఇది కూడా రస్ట్ కలర్ అండ్ బ్లౌజు బాటిల్ గ్రీన్ అనమాట. ఇప్పి చూపించడానికి ఏముండు, ఊరికే టైం వేస్ట్, చీర నలిగిపోవటం తప్ప. అయినా ఒకసారి మీ తృప్తి కోసం అటు ఇటు బార్డర్ అంటే ఎలా ఉంటుందని ఇలా చూపిస్తున్నానే. బాగుంది కదా. చాలా లైట్ వెయిట్ ఉంటాయండి. ఈ సమ్మర్ అంతా మీరు హ్యాపీగా ఈ 4 నెలలు కట్టేసుకుని అవతల పడేయచ్చు.
అంతకంటే మనం వీటి మీద ఆశ పెట్టుకోక్కర్లేదు సంవత్సరాలు బీరువాళ్ళు అంటే అంత డెలికేట్గా ఉంటాయని చెప్తున్నాను. ఇక్కడ నుంచి అక్కడ వరకు కాటన్ కోటలు వచ్చి ఇక్కడ నుంచి సూపర్ నెట్ వచ్చిందండి. ఇది క్రాస్ డిజైను సూపర్ నెట్ శారీ. అసలు సూపర్ నెట్ శారీ తయారీ కూడా లేదు అక్కడ, అంటే వైట్ మెటీరియల్ దొరకట్లే, చాలా ఇచ్చేదాన్ని. ఇది పళ్ళు అండి. ఇది శారీ అంతా ఎలా ఉంటుంది, మంచి గ్రీన్ అండ్ పింక్ ఇట్లా బాగుంది. స్క్రీన్ షాట్. ఇప్పితే ఇదే ప్రాబ్లం, చాలా టైం వేస్ట్ అయిపోతుంది. కానీ ఒక్క చీర మాత్రమే ఇలా ఉంది అని చూపించడానికి చూపించానే, ప్రతి చీర ఓపెన్ చేయలేను. స్క్రీన్ షాట్. ఇది కూడా అలాగే క్రాస్ డిజైను. ఇది కూడా మంచి సపోటా కలరు, పచ్చికాయ అనుకోండి, లేదా క్రీమ్ కలరు, రస్ట్ కలరు. ఇది పౌటంచు. మెటీరియల్ చాలా బాగుందండి ఈ చీరలు. ఇది శారీ అంతా. దీనికి ఇది బ్లౌజు. ఇది సూపర్ నెట్ శారీస్ అండి. ఓకే, ఇలాంటి చీరలన్నీ టేబుల్ మీద రేర్ కింద పరిసేసుకుని ఒక చీర చూపిస్తున్నారు ఛానల్లో చూశాను. నాకేమో అవన్నీ అంత తలైపోయటం, కరెక్ట్గా ఫోల్డ్ పడకపోతే నలిగిపోతుంది చీర, అదో బాధ. నాకు చీర నలిగిపోతే ప్రాణం పోతుందండి. ఓకే, అది ఇప్పితే చూసారా అలా అయిపోయిందో, గుల్లగా వచ్చేస్తుంది ఫోల్డింగు, రోలింగ్ మడత ఉండదు. అలాగే ఫస్ట్ చూపించిన కాంబినేషనే ఇది కుచ్చిళ్ళలో టెంపుల్ వస్తుంది. ఫస్ట్ క్రాస్ డిజైన్ చూపించాను కదా పింక్, ఇదిగోండి చీర అంతా. ఈ కుచ్చిళ్ళంతా గ్రీన్ వస్తుంది, పౌటంచ్ గ్రీన్ ఉంటుంది, శారీ అంతా పింక్ ఉంటుంది, బ్లౌజ్ కూడా గ్రీన్ వస్తుంది. స్క్రీన్ షాట్. ఓకే, ఇది కూడా నేను చెప్తా ఉంటాను మీకు, మన రస్ట్ కలర్ బాగా ఇష్టమైన కలర్ అని. ఇది కూడా క్రాస్ డిజైన్ అండి. ఓపెన్ చేయాలా? చేస్తా, కొంచెమే చూపిస్తానే. ఇలా ఉంటుంది, క్రాస్ అంటే ఇలా ఉంటుంది. ఇది పళ్ళు. ఓకే, దానికి ఇదే రస్ట్ కలర్ బ్లౌజు. అలా వేసుకుంటే ఎలా కనిపిస్తుంది, ఎలా కనిపిస్తుంది. బాగుందా? స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కూడా చాలా మంచి కాంబినేషన్. ఇది ఆంజనేయ స్వామి కుంకుమ చెప్తాను నేను, అలాగా ఆరెంజ్ షేడ్ అనుకోవచ్చు, ప్యాంటా అనుకోవచ్చు. ఇది పౌటంచు, శారీ అంతా అలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి పింక్ వస్తుంది. ఇది కాటన్ వస్తుంది కాబట్టి దీనికి కొంచెం కలర్ ఉంటుంది తేడా. ఎంత బాగుంది, క్రాస్ డిజైన్. ఓకేనా, బాగుంది. ఫోటో తీసినప్పుడు ఒకవేళ బార్డర్ ఉంటే బార్డర్ కనిపించేలాగా చెప్పండి. లేదు మీకు నేను నా మాటలు విన్నప్పుడు అది వాయిస్ మెసేజ్లో అమ్మ ఇది పలానా చీర అని చెప్పండి. ఎందుకంటే కలర్స్ దగ్గరగా ఉంటాయి కాబట్టి సూపర్ నెట్ ఏదో కోట ఏదో నేను కూడా చూస్తే చెప్పలేను కాబట్టి మీరు వాయిస్ మెసేజ్లో ఇవ్వండి, నేను వాటి రేట్లు మీకు వివరంగా చెప్తానే. పింక్ అండ్ బ్లాక్. ఇది పౌటంచు, ఇదే శారీ అంతా. ఇది సూపర్ నెట్ శారీస్ అండి ఇవన్నీ. ఇది బ్లౌజ్. స్క్రీన్ షాట్. బాగుంది కదా చీర, కాంబినేషన్స్ బాగుంటాయి. ఇవి అన్ని క్రాస్ డిజైన్లు ఎక్కువ తీసుకున్నాను, కుచ్చిళ్ళో టెంపుల్ ఇట్లా. ఓకే, సూపర్ కాంబినేషన్. రెడ్ అండ్ క్రీమ్, కలంకారీ ప్రింట్. ఇది పౌటంచు, ఇది శారీ అంతా. ఇదే కలంకారీ ఫుల్ ప్రింటెడ్ బ్లౌజు. ఓకే, స్క్రీన్ షాట్. వాళ్ళ డేట్ అప్పుడే 10వ తారీఖు వచ్చేసింది. మళ్ళీ 10-11 మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నానండి. మాకు ఒక అమ్మ ఉన్నారు, లలితమ్మని. ఆ అమ్మకి పాప పుట్టింది. ఆ పాపకి ఉయ్యాల్లో వేస్తున్నారు, నామకరణం అదే పేరేదో పెడుతున్నారనేసి ఇన్వైట్ చేశారు. కంపల్సరీ వెళ్ళి పాపని చూసి రావాలి, లలితమ్మని చూసి.
మళ్ళీ 2 డేస్ అటు టూరు. బొబ్బిలి ఇది అమ్మ నువ్వు ఒక్కళ్ళు ట్రైన్కి వచ్చి కారు పంపిస్తానన్నారు అమ్మ. చూసి కారు వేసుకెళ్ళటమా ట్రైన్కి వెళ్ళటమా చూడాలి. అది కుచ్చిళ్ళో టెంపుల్ కదా, బీట్రూట్ కలర్ లెక్క అనుకోండి ఇది కూడా. ఇది దీని గురించి చెప్పలేదు కదా అమ్మ గురించి మాట్లాడుతూ, అంతే. ఈ వీడియో రిలీజ్ అయ్యేటప్పటికి వెళ్ళొచ్చేస్తానులేండి. ఇది క్రాస్ డిజైన్ కలంకారీ ప్రింట్ బాగుంది కదా, కలర్ భలే ఉంది. ఉన్నాయి చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి. అయోధ్య అనుకుంటున్నాము, ఎప్పుడు వెళ్తామో. అయోధ్య వెళ్ళి రావాలి. బాగున్నాయి ఇవి కలంకారీ ప్రింట్స్ వచ్చాయండి. బ్లూ క్రీమ్ కలరే, ఇది క్రీమ్ కలరే వస్తుంది కలంకారీ అనేటప్పటికి. కాంబినేషన్స్ ఇది మీకు ఏమన్నా గ్రీన్ ఏమన్నా మారుతుందా? బ్లూ సేమ్ వస్తుంది. సర్పు బ్లూ అనుకోవచ్చు, రిన్ సబ్బు బ్లూ అనుకోవచ్చు. ఇవన్నీ మీకు సూపర్ నెట్ శారీస్, ఈ కలంకారీ ప్రింట్లు అన్నీ కూడా. ఓకే, ఇది ఎంత బాగుందో చీర. బాగా ఫ్యాషన్ అండి ఇప్పుడు ఈ కాంబినేషన్. ఈ కలర్ పట్టులో కానీ కాటన్స్లో కానీ ట్రెండీ కలర్ అంట. ఇది పళ్ళు, కుచ్చిళ్ళో అలా టెంపుల్. ఇది బ్లౌజ్. స్క్రీన్ షాట్. ఇది ఏం కలర్ అంటారు మరి? పర్పుల్, వైలెట్, పర్పుల్ ఏదో చెప్తారులేండి. ఏదో మీ కళ్ళకి ఏది అనిపిస్తే అదే అలాగే ఉంటుంది. మీకు ఎలా కనిపించిందో అలాగే ఉంటుంది. చాలా బాగుంది. సూపర్ నెట్ శారీ అమ్మ ఇది. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే ఇది కూడా ఎల్లో అండ్ క్రీమ్ కలరే. ఇది కూడా సూపర్ నెట్ క్రాస్ డిజైన్లు. ఎక్కువ ఈసారి కావాలనే క్రాస్ డిజైన్లు తీసుకున్నా, స్తమాను బార్డర్లతోటే. చూడండి ఎంత బాగుందో. ఈ చీరకైతే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎందుకంటే ఈ కలర్ ఇష్టం. ఇది అచ్చంగా ఎల్లో అయితే మనం కట్టలేమేమో కానీ సూపర్ నెట్లో కట్టుకోవచ్చండి. కాంబినేషను సూపర్ నెట్ మెటీరియల్ ఎలా ఉంటుందంటే మనం గాజు వేసుకుంటాం, ఆ గాజు షైనింగ్ ఉంటుంది బట్ట. దానివల్ల కలర్స్ బాగా ఎలిగెంట్గా ఉంటాయా, బాగా కనిపిస్తాయి. చాలా బాగుంటాయి కట్టుకుంటే కూడా. కొన్ని ఛానల్స్లో వింటున్నాను ఏంటేంటో చెబుతున్నారండి. అలాగే ఇది మహేశ్వరి సిల్క్ అని ఇలా ఉంటుంది. ఇది నేనే కంగారు ఆగదండి పెద్ద వీడియోలు చేసేదాకా ఇలా చూపించేస్తానమాట. ఈ చీర కూడా మంచి పగడం కలరు లాగా లైట్ పింక్ అండ్ గ్రే కాంబినేషన్తో మహేశ్వరి సిల్క్. ఇది పౌటంచు. ఇంత బాగా చూపించాను కదా నేను. చీర ఎలా ఉందో ఎలా తెలుస్తుంది? పైన చూపించేస్తే ఇలా బాగుంది కదా. స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే నా ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఉంటుంది. అక్కడ కూడా ఇక్కడ అది ఎక్కువ వాడేవారు ఎవరన్నా ఉంటే చూసి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు మాత్రం వీడియో ఆన్ అయిన వెంటనే మీరు లైక్ కొట్టినంత మాత్రం మీకు నష్టం ఏమి ఉండదండి, హెల్ప్ అవుతుంది. అంటే యూట్యూబ్ నుంచి మనకు వచ్చి మనకి ప్రతి లైక్ కూడా లెక్క చేస్తారు కాబట్టి ఎన్నో 100 లైకులు పడితే కానీ రూపాయి ఇవ్వడండి, అక్కడ $1 ఇవ్వడం. అందువల్ల మనకి ఏదో తెలిసిన సాయం అనమాట. నాకే అని కాదు, ఏ ఛానల్స్ వాళ్ళకైనా సరే మనకు నచ్చిన ఛానల్ అయితే ఒక లైక్ వేసుకోవచ్చు, పర్వాలేదు. నేను బాగా నాకు ఛానల్ నచ్చితే కంపల్సరీ ముందు వీడియో ఆన్ అవగానే ఒక లైక్ కొడతాను. పోనీ ఏముంది దాంట్లో, నష్టమే ఉంది. మనం చేసి ప్రతి మంచి పని పైనుంచి ఈశ్వరుడు చూస్తాడు. వీళ్ళు కుళ్ళు బుద్ధులు ఉన్నాయా, వీళ్ళకి ఎలా ఉంది, వీళ్ళు ఏ ఉద్దేశంతో ఏ పని చేస్తున్నారు, పైనుంచి అన్నీ మనకి ఇంకా చిట్టా రాస్తూనే ఉంటాడు మన గురించి. మంచి అయితే ఎక్కువ రాయడు, చెడు అయితే మాత్రం రాసేసుకుంటాడు గబగబా. అది తయారైపోతుంది అక్కడ లిస్ట్ మనకి. ఇది బ్లౌజ్ అండి. ఇది కోటా చీర గోల్డ్ బార్డర్తో. అందువల్ల నాకు ఎక్కువ ఫోన్లే ఎవరు పని వాళ్ళది ఎంకరేజ్ చేయాలి మనకు చేతనైతే. ఎంత బాగుంటుంది చీర. ఇదైతే బ్లౌజ్కి ఇవ్వాలి ఇవాళ. మళ్ళీ ఉందా అని అడిగితే నేను ఇవ్వలేను. కిందకి చూపిస్తున్నాను కొమ్మ, కాకపోతే తిప్పుతాను. ఇట్లా బాగుంది కదా. దీనికి ఇదే కలరు చిన్న ప్రింట్ తోటే బ్లౌజ్ వస్తుంది సేమే. అదిగో
నా చాయిస్ అయితే దానికి వెళ్ళటం మానేసి ఇందులో ఏదన్నా కొంచెం ఈ పింక్ బ్లౌజ్ పెట్టుకుంటే బాగుంటుందేమో, శారీ పెద్దగా ఉంటుందని అనిపిస్తుంది, చూడాలి. ఎలా అయినా ఎంతైనా కోటా చీరలు గమ్మున మన్నవు కదా చీరలు బ్లౌజులు. ఇందుకు ఇది కలియుగం అండి. ఈ కలియుగంలో మనం చాలా జాగ్రత్తగా, ఉపకారం చేయకపోయినా పర్వాలేదు కానీ ఎవరికి హాని కలిగేలాగా మనం ప్రవర్తించకూడదు. నాకు తెలిసినంత వరకు నేను నచ్చితే ఫాలో అవుతాను, మాట్లాడతాను, లేకపోతే నా పని నేను చేసుకుంటాను తప్ప అదే పనిగా కామెంట్లు చేసుకుంటా నేను అసలు జనాల్లో కూర్చోను. నేను ఎంతసేపు నా వర్కే, నాకు నా చీరలతో మాట్లాడుకుంటాను. నేను అయ్యో అమ్మ ఉంది కదా, అమ్మతో మాట్లాడుకుని అమ్మతో పాటలు పాడుకుంటూ ఉంటానన్నమాట. అదిగో మా సిరిహాసిని అమ్మ, మా గురువు గారు, అమ్మ నాన్న వారిద్దరు నాకు, వారి దయతోటే ఇవాళ ఇలా ఉన్నాను నేను. మీ ఛానల్ ఇంతమంది సబ్స్క్రైబర్ని సంపాదించుకున్నాను. ఇది కోటా చీర అండి, గోల్డ్ బార్డర్ లేదు. ఇదే పళ్ళు, సేమ్ ఇదే బ్లౌజు, ఫుల్ ప్రింటెడ్. ఓకే, మెంతి కలర్ అనుకోవచ్చు, ఇది గోల్డ్ కలర్ అనుకోవచ్చు. కోట ప్లెయిన్ కోటా చీర. కాకపోతే ఇందాక చూపించాను మీకు ఫస్ట్ వాటి కంటే కూడా ఇది రేటు బాగా ఎక్కువ ఉంటుందండి. ప్రింట్ కాస్టే చాలా ఎక్కువ, మెటీరియల్ కూడా అలాగే ఉంటుంది, బాగా మన్నుతుంది చీర కూడా. ఓకే, అదొకటి టకటక చూపించేస్తానే. నాకు ఏసీ తిరుగుతూ ఉంటే కూడా చెమటలు పడుతున్నాయి చూసుకోండి. అదిగోండి, ఇది కూడా నాదే, ఇది నా అలాగే నిదేనంట అందరూ, ఇది నాదే అయిపోయింది. ఆ హుషారంతా పోయింది నాకు. ఇది పళ్ళు అండి, ఇది బ్లౌజ్. అంటే రోజు చీరలు చూసి 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 ఏం చెబుతాం. ఇది శారీ. బాగుందా? సూపర్ కదా. నేను చూపిస్తే ఊరికే ఫోల్డ్లో చూపిస్తాను కాబట్టి ఇంత అందం ఉండదని మళ్ళీ చూపిస్తాను మీకు. నేను ఆ రోజే చెప్పాను, మీరు ఒకవేళ ఇక్కడ కొనకపోయినా పెద్ద వీడియోలో కూడా ఏ చీరలు చేసేస్తాను అని. మాట తప్పను, ఇంకో డైలాగ్ వేయను, ఇష్టం లేదు నాకు. మాట తప్పను అంతే. ఇవి కాటన్స్. అలాగే ఇది కూడా కోటా చీర అండి. ప్రింట్లు చూసారా, దగ్గరుండి చెప్పి మరి స్క్రీన్ ప్రింట్లు చేయించుకున్న చీరలు ఇవి. ఓకే, ఇది చీర అంత ఎలా ఉంటుంది, ఈ చిన్న ప్రింట్ బ్లౌజ్ వస్తుంది, అలా ఉంది చీర. వచ్చేస్తాను నెక్స్ట్ మంత్ నా బర్త్డే. బర్త్డేకి అయోధ్యలో ఉండాలనుకుంటున్నాను, మరి ఈసారి చూడాలి. కరెక్ట్గా అనుకుంటున్నాం. ఫ్రెండ్స్ అందరూ ఎండలో వచ్చేస్తాయేమో, వెళ్ళగలదేమో లేదో, చాలా దూరం కదండి. అది ట్రైన్లో అయితే ఎలా వెళ్ళాలి, ఫ్లైట్లో అయితే ఎలా వెళ్ళాలి అంతా ఉంది నా దగ్గర. నేను ఒకరోజు పెట్టిస్తాను దీంట్లో, మా ఎడిటర్ గారితో చెప్పి ఆ లెటర్ మీరు చదువుకుని, మీకు తెలియదని కాదు, నాకు తెలిసిన సమాచారం దేవుడి గురించి. ఓకే, చాలామంది తెలుసుకున్నా మైండ్లో పెట్టుకోరు ఆ టైం వచ్చి ప్రయాణం అయ్యే వరకు. అదే మీ సెల్లో ఉందనుకోండి, అది మనకి ఒకవేళ ఐడియా వచ్చినప్పుడు వెంటనే ఎవరిని అడగక్కలేకుండా చూసుకోవచ్చు. అయోధ్య వారే విడుదల చేశారు అది, ఆ ట్రైన్స్ అవన్నీ ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి, ఎక్కడ ఉండాలి. ఇది కూడా కోటా అంటే చిన్న ప్రింటు బ్లౌజు, పెద్ద ప్రింట్ అంతా శారీ. ఓకే, బాగుంది కదా. స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నేను కట్టుకున్న చీర అండి, ఖాదీ టసర్ అని, కొంచెం సిల్క్ లాగా అనిపిస్తుంది, పట్టు వచ్చింది. ఇదిగోండి ఇలాగా. ఏం బార్డర్ ఇది, కాఫరు జరీ. ఇది ఈ శారీ కాస్ట్ చెబితే వెళ్ళొచ్చేయండి పద్మగారు అని చెప్తారు. నేను కొనుక్కున్న రేటు, నేను అమ్మే రేటు కాదు. నాకు ఒక బొటిక్లోనే అంటే బాగా బిజినెస్ చేస్తారు, వాళ్ళ ఇంటికే తండాలుగా వచ్చేస్తారు. కాకపోతే ఏమంటారు, క్రెడిట్ ఇస్తాడు, అరువులు, ఇన్స్టాల్మెంట్లు, అరువులు కాదు ఇన్స్టాల్మెంట్లు. నాకు చాలా చిరాకైన పని అనమాట అది, ఇన్స్టాల్మెంట్ అనేది. ఇది గడి వస్తుంది, కాటను కోట, మామూలు కాటన్ చీర మెటీరియల్ కోట అనమాట. ఇది శారీ అంతా. ఆయన దగ్గర నేను వెళ్ళినప్పుడు నా మరదలు తీసుకెళ్తే వెళ్ళాను, నచ్చేసేంత ఎక్కువ వేసుకున్నాను. సేల్ చేయలేకపోయాను, చాలా కాస్ట్లీ కాబట్టి అన్నీ నేనే కుట్టించేసుకున్నాను. 18,000 అండి చీర.
నాకు ఇప్పుడు కూడా మొన్న బిల్లు ఏదో పని సర్దుతా ఉంటే బిల్లు చూసి కళ్ళు తిరిగినాయి. 4 చీరలు కొనుక్కోవచ్చు కదా, అంత రేటు పెట్టి చీర కొనేసానే అని. అది కూడా నాకు ఒక కస్టమర్ ఉండేదిలేండి, ఆవిడకి అసలు చీర దొరికితే చాలు కొనేస్తారని ఆవిడని దృష్టిలో పెట్టి కొనేసాను. ఆవిడ వద్దు పద్మ వేరే తీసుకుంటానని ఈ చీర వదిలేసింది ఆవిడ. ఇంత రేటు నేనెవరికి అమ్మను. ఇది కూడా కాటన్ చీరే. ఇక్కడ వరకు కోటాలు వచ్చినాయి కదా. ఇది కాటన్ వచ్చింది. ఇది మెత్తటిది అంటే వసుంధర కాటన్, హెవీ క్వాలిటీ. ఇంకా వెన్నపూసలా ఉంటుంది చీర. ఇది పౌటంచండి. ఇది నా సొంతానికని వేయించుకున్న చీర. మొన్న ఒకటి తెచ్చాను, వెళ్ళిపోయిందని మళ్ళీ తెచ్చుకున్నాను. మీకు సరదాగా చూపిస్తున్నాను కానీ చీర మీకు ఇవ్వటానికి కాదు ఇది. ఓకే, ఇది నాకు ఇప్పుడు ఈ సమ్మర్కి బాగుంటుంది కట్టుకోవడానికని. ఇది బ్లౌజు. ఒకవేళ కావాలి అంటే చేయిస్తాను. చాలా కాస్ట్లీ అండి కాటన్ చీర, అంత రేటా అంటారు మీరు కదా, అందుకని. బాగుంది కదా చీర. కాటన్ అంటే ఇంత అందమా అసలు. ఎంత బ్లాక్ ప్రింట్లు అండి, స్క్రీన్లు బ్లాక్లు. ఇదంతా స్క్రీను, ఇదంతా బ్లాకు. పళ్ళు స్క్రీన్ వస్తుంది. ఇది కూడా బ్లాకే. ఇలా అద్ది ఇలా బల్లల మీద గుద్దుతారు. ఇవి ఫినిషింగ్ అయ్యి వచ్చాయి కాబట్టి ఇంత నీట్గా బట్ట చూడండి ఎంత బాగుందో. ఇది ఒక చీర. సోదులో పడిపోయాను, తెమలట్లేదు నాకు. ఓకే, ఇది కూడా అలాంటిదే బ్లాక్. ఈ చీర అంతా అలా ఉంటుంది. ఇది వచ్చేసి బ్లౌజు. ఓపెన్ చేస్తే బాగానే ఉంటాయి చీరలో, ఫోల్డింగ్ అవ్వదు. ఇదిగోండి పళ్ళు, ఇదంతా శారీ. ఇది వచ్చేసి బ్లౌజు. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకోండి. మడతలు నలిగిపోతాయి కాటన్లని భయం, చూసారా మడత పడకపోతే. ఓకే, ఇది కూడా వసుంధర కాటన్, హెవీ మెటీరియలే. ఇదిగోండి ఇలా ఉంటుంది చీర అంతా. ఇది వచ్చేసి పళ్ళు, ఇది వచ్చేసి బ్లౌజు. ఓకేనా, శారీ చూపించరా. అదిగో చూడండి ఎంత బాగుందో. ఈ ఒక్క చీరే ఎవరు దొరికితే వారికే, ఇంక మళ్ళీ ఇంకో చీర ఇవ్వలేను నేను. ఇవన్నీ సొంతానికి తెచ్చుకున్న చీరలండి, సేల్స్ కోసం కాదు కదా. ఎక్కువ చేయించాలంటే కావాలని ఒకవేళ ఆర్డర్ పెడితే మాత్రం చేయించిస్తాను. టైం పడుతుంది, చాలా కాస్ట్ ఉంటుంది. ఓకేనా, మీకు నచ్చితే ముందే పే చేసేసి సగం పే చేస్తే ఆర్డర్ తీసుకుని చేయించుతాను. ఇది కూడా కాటన్, హెవీ క్వాలిటీ. కాకపోతే ఇది ఏమైంది అంటే ఈ కలరు బ్లూ ఎల్లో దగ్గర వాష్కి వెళ్ళినప్పుడు ఈ ప్రింట్లో కలరు కొద్దిగా పట్టింది అనమాట ఫోల్డింగ్లో. ఇది కూడా అదే రేటు, పెద్ద చీర అయినా కొద్దిగా తగ్గుతుంది దానికంటే. కానీ తగ్గించి ఇవ్వాల్సిన పని లేదు, మనం కట్టేయచ్చు సమ్మర్కి హ్యాపీగా. కూల్ కాటన్, మెత్తగా ఉంటాయి చీరలు. పెద్ద హెవీ, పెద్ద పన్నాలండి. ఫస్ట్ 6 feet ఉంటానండి, పన్నా సరిపోతున్నా అని అడుగుతారు కొంతమంది. ఎవరికైనా సరిపోతుంది చీర. ఓకేనా, ఇంక టపటప అయిపోతాయి. వచ్చేసాను కాటన్ దగ్గరికి. ఇది కూడా కోటా చీర అండి, గోల్డ్ బార్డర్ వచ్చిన కోట. ఇది కూడా ఇందులో ఒక 1/2 డజన్ చీరల వరకు పద్మ గారు డిసైడ్ చేసుకుంది. ఇది పళ్ళు. ఓకే, ఇదే ప్లెయిన్. ఇదిగోండి ఇదే ప్లెయిన్ బ్లౌజ్కి ఇలా బార్డర్ ఓన్లీ హ్యాండ్కి. కనిపించిందా, ఇట్లా కనిపిస్తుందా. అది బాగుంది కదా కలర్. ఇప్పేమా అయిపోయింది నా పని. మళ్ళీ మడత పెట్టాలి, అవదు. అలాగే ఇదేం చీర, ఏదో క్రేప్, దూపియానా క్రేపా ఏదో క్రేప్ అండి చీర. ఇది కూడా, ఇవి కూడా మనం కావాలంటే ఎన్ని కావాలితే అన్ని దొరకవండి, సింగిల్ పీస్లే. అదిగో అలా ఉంటుంది క్రేప్ మెటీరియల్. ఇదిగో సాఫ్ట్గా ఉంది చూసారా. ఇది బ్లౌజ్. ఆఫీసులకి భలే ఉంటాయి చీరలు, జర్నీస్ కూడా బాగుంటుంది. ఉడుకుండదండి, మెత్తగా ఉంటుంది చీర.
ఈ సమ్మర్ కూడా కట్టుకోవచ్చు, కూల్గానే ఉంటుంది మెటీరియల్. చెమట కూడా పీలుస్తుందండి మెటీరియల్ అలాంటిది. ఇది ఇంకా సూపర్ నెట్. ఇది కూడా నాదే. అది బ్లౌజ్ అండి, ఆ బార్డర్ పెసర గ్రీన్. ఇది పళ్ళు, సూపర్ నెట్. అద్దాలు వచ్చాయి శారీ అంతా. శారీ అంతా అలా ఉంటుంది. ఓకే, బాగుందా? ఏం కలర్ చెప్పలేం, చాలా లైట్ కలర్, మధ్యలో ఆరెంజ్లో లైట్ కనకాంబరం కలర్ కూడా చెప్పలేం. ఆరెంజ్ లైట్ పెసర్ గ్రీన్. ఓకే, బాగుంది కదా చీర. స్క్రీన్ షాట్. ఇంకో 2 రకాలు వచ్చినాయి, అక్కడికి ఒక రకం అయిపోయింది. మళ్ళీ ఇక్కడ కోట గడి వచ్చి, ఈ గడి ఉంటుంది చూడండి, చీర కాటనే గడి ఉంటుంది చూడండి, ఇలా డోరియా గోల్డ్ ప్రింట్తో. ఇవి క్రాస్ డిజైన్. కలర్ కాంబినేషన్ చూసారు అసలు. ఇది కూడా బ్లౌజులు ఉంటాయి. అదిగోండి, అది పళ్ళు. ఇదంతా శారీ నెమలి పింఛం కలరు, ఎల్లో ఇలా ఉంటుంది. ఇవి కూడా కాటన్లో హెవీ మెటీరియలే, అలా డోరీ కాటన్ అనమాట. లైన్స్ కింద కోటా చెక్స్ లా ఉంటుంది. ఇంకా అన్నీ ఓపెన్ చేయనే టైం వేస్ట్ అయిపోతుంది బాగా. స్క్రీన్ షాట్. ఇది కూడా అంతే. ఇప్పితే చీర అందంగా అనిపిస్తుంది మీకు, నాకు కూడా తెలుసు. నేను కూడా అనుకుంటాను ఇలా ఇప్పితే బాగుండు కదా చీర అని వీడియో చూసేటప్పుడు, నా వీడియో నేను చూసుకుని. ఇది పౌటంచు. ఇది శారీ అంతా పింక్ అండ్ ఎల్లో. అది స్క్రీన్ షాట్. ఓకే, భలే ఉన్నాయి. బ్లాక్ చూడండి ఎంత అందంగా ఉంది ఈ బ్లాక్ అసలు. భలే ఉంది. లంగావణి స్టైల్లో లేకపోతే ఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్ ఆ బ్లాక్తో పెట్టించుకుంటే భలే ఉంటుంది. అలా అంటే అలాంటివి చేయించండి అమ్మ అంటారు, అవన్నీ అవ్వదండి. ఓకే, సమ్మర్ కాబట్టి ఎక్కువ కాటన్ మీద ఫోకస్ పెట్టాను. అంతా కాటన్ చీరలే వస్తాయి ఇంక పద్మ దగ్గర ఈ సమ్మర్ అంతా. ఇంక రకరకాల చీరలు చూపించి వేస్ట్. ఇది కూడా అదే గడి, పెసల్ గ్రీను, మంచి పికా గ్రీను, ప్యారెట్ గ్రీన్ అనుకోండి అట్లా. ఓకే, పళ్ళు, శారీ అంతా. స్క్రీన్ షాట్. ఇలా పట్టుకుని స్క్రీన్ షాట్ అనాలి కదా, స్క్రీన్ షాట్. అంతవరకు డోరీ వచ్చినాయా. ఇక్కడ మళ్ళీ అలాగే అది గడి వచ్చిందా, ఇది నెట్ వస్తుంది. అంటే కాపీస్ ఎక్కువ నెట్ అనుకోండి, వల అనుకోండి, దోంతర్ అనుకోండి, మీ ఇష్టం. ఇలా నెట్లా ఉంటుంది ఆ కాటన్. ఇవి ఇంక ఇవి ఓపెన్ చేయను, ఇలాగే ఉంటుంది చీర అంతా. ఓకే, ఆల్ ఓవర్. కొన్ని ప్రింట్లు ఉంటాయి, కొన్ని ప్లెయిన్స్ ఉంటాయి. షిబోరి ప్రింట్ వచ్చి ఒక్కటే ఓపెన్ చేస్తానే మోడల్కి ఇలా ఉంటుంది చీర. ఇది బ్లౌజు షిబోరి, మంచి టమాటా రెడ్ గ్రే కాంబినేషన్. ఓకేనా, నచ్చిందా? స్క్రీన్ షాట్ తీసేసుకోండి నచ్చితే. అందులోనే ఇదొక కలర్ అండి. ఇంక ఓపెన్ చేయని చీరలు నాకు చేతుల్లో ఆగుతున్నాయి. ఇలా ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ చేశాను కదా, ఇది కూడా అలాగే ఉంటుంది. ప్రింట్ ఇదిగో ఫ్లవరు ఇలా ఉంటాయి, ఇలా ఉంటుంది. ఇలా అందులోనే అదొక రకం బ్లూ, ఇదొక రకం బ్లూ. బ్లూలో 2 రకాలు చూసారా, ఇది డార్కు, ఇది లైటు. బార్డర్ వేరియేషన్ ఉంది కదా, మీరు చూసినప్పుడు బార్డర్తో సహా చెప్పండి. ఓకే, అదొక రకం, ఇది ఒక రకం. అది ఆరెంజ్ షేడ్ వచ్చింది, ఇది పింక్ షేడ్ వచ్చింది, అంటే చూసుకోండి. అలాగే ఇది బాటిల్ గ్రీన్ రస్ట్ కలర్. పెద్ద పెద్ద చీరలు ఉంటాయండి, చాలా బాగుంటాయి. మన్నిక లైట్ వెయిట్ కట్టుకుంటే బాగుంటుంది. ఇది కూడా ఇలాగే ఉంటుంది. షిబోరి ప్రింట్. ప్రింట్ చూడండి ఎంత బాగుందో. ప్రింట్లు ఉండి కొన్ని ఉంటాయి, ప్రింట్లు లేకుండా కొన్ని ఉంటాయి. ఇప్పుడు రష్ చూపించాను కదా, అది కూడా సేమ్ అదో బ్లూ ఇదో బ్లూ, అలా కలర్ ఇలా కలర్ అనమాట. మీరు ఆర్డర్ తీసుకున్నప్పుడు నేను కన్ఫ్యూజ్ అయిపోతాను, మీరు కరెక్ట్గా చెప్పండి అమ్మ ఇందులో 2 రకాలు ఉన్నాయి, నేను ఈ కలర్ అడిగాను అని వాయిస్ మెసేజ్ ఇవ్వండి.
ఒకవేళ ఎవరైనా ఆర్డర్ తీసుకున్నవారు అదిగో ఇలా ఉంటుంది. ఎల్లో అండ్ బాటిల్ గ్రీన్. ఇక్కడ వరకు ఇప్పుడు ఇది 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 ఒకటే చీర మెటీరియల్. ఇది ఇక్కడ ప్లెయిన్ ఇచ్చి ఇక్కడ షిబోరి ఇచ్చాడు. ఇది ఇక్కడ షిబోరి ఇచ్చి ఇక్కడ ప్లెయిన్ ఇచ్చి ప్రింట్ ఇచ్చాడు. అదే తేడా. ఓకే, అలా చూసుకోండి. ఇవి ప్లెయిన్, దానికి దీనికి 50 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. నేను ఇంక సరే అన్నీ ఒకలాగే ఇచ్చేస్తానండి ఆ రేటు. మళ్ళీ ఎన్ని గుర్తుపెట్టుకోవటం, ప్రతిదానికి నాకు స్టిక్కర్ ఇస్తారు ఇట్లా. ఈ మెటీరియల్కి ఈ కాస్ట్, ఈ మెటీరియల్కి ఇవో 50 రూపాయలు 40 రూపాయలు తేడా ఉంటాయి. ప్రింట్ కాస్ట్ పడుతుంది కదా దానికి. ఇది ఒకటి రెడ్ అండ్ బ్లాక్, ఇదొకటి స్క్రీన్ షాట్. ఇది నా అదే చూపించానే నచ్చేసింది. పింక్ అంటే చాలు, గ్రీన్ అంటే చాలు పడిపోతుంది పద్మ గారు. ఆటోమేటిక్గా ఓపెన్ చేసేస్తుందండి. స్క్రీన్ షాట్. బాగుందే చీర, చాలా బాగుంది. కట్టుకుంటే భలే భలే అందంగా ఉంది. కాటన్ ప్రియులు చాలామంది ఉన్నారు. ఒక వీడియో అంతా డిస్కౌంట్ వీడియో చేస్తాను. ఆఫరు ఓకే. ఇప్పుడు అలా అన్నానని ఇది మానేయకండి. ఇప్పుడు చేయను, ఏప్రిల్లో చేస్తాను. అప్పుడు బాగా ఎండలు కదా, అప్పుడు చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇది ఒక ఐడియా ఇచ్చేసినట్టు అనమాట ఇంకో ఛానల్ వాళ్ళకి. నేను చెప్తానంతే, చేయనుగా. అదిగో ఇలా బాగుంది, వైట్ అండ్ పింక్. ఇవేనండి శారీస్. 3-4 రకాలతో వచ్చేసానంటే మిక్స్డ్ కలెక్షన్ అనే తమ్మునేలు వేసేసుకుంటాం మేము ఇంక దీనికి. కాటన్స్లో మిక్స్డ్ కలెక్షన్స్. ఓకే, ఇవే శారీస్. మీకు కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఒక లైక్ వేయండి. మీకు ఫోన్ నెంబర్ కావాలంటే కింద స్క్రోలింగ్లో నెంబరు డిస్ప్లే అవుతూ ఉంటుంది. నోట్ చేసుకుని వాట్సాప్కి వచ్చేయండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మన ఛానల్ ఉంది, శారీస్ ఉంటాయి. చూసుకుని ఏదన్నా నచ్చితే వాట్సాప్కి వచ్చేయండి అని తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే. Audio Jungle.